హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముల్లంగి అంటే చిన్నవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఆ ఘాటు, ఆ కారం ఉంటుంది, దానికి తినడానికి ఇష్టపడరు. ఈ వీడియోలో ముల్లంగి పళ్ళెం ఎలా చేసుకుందామని చూద్దాం. అందరూ ఇష్టపడతారు ఇలా చేసుకొని తింటుగా. నేను ఇక్కడ 2 ముల్లంగి తీసుకున్నాను, ఇదే చాలు. ముల్లంగి పైన పొట్టు తీసుకుంటాం. ఇలా చేసిస్తే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ కారం ఉండకుండా ఉంటుంది. క్యారెట్ పళ్ళెం ఎలా ఉంటుందో అలాగే ముల్లంగి పళ్ళెం కూడా ఉంటుంది ఇలా చేస్తే. ముందుగా ఆ ముల్లంగి పైన ఉన్న పొట్టు తీసుకుందాము. ఇప్పుడు పొట్టు తీసిన ముల్లంగిని ఇలా తురుముకోవాలి. పెద్దగైనా తురుముకోవచ్చు, చిన్నగైనా తురుముకోవచ్చు. ఎలాంటి వేగనిస్తాం కదా, సో అందుకని ప్రాబ్లం లేదు. మీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తుందో అలా తురుముకోవాలా. ఇప్పుడు చూడండి, ఈ తురిమిన ముల్లంగిని నీళ్లు సపరేట్ చేస్తున్నాను, ఇలా పిండుకుంటున్నాను. ఆ నీళ్లు సపరేట్ అయితేనే ఆ ముల్లంగి పళ్ళెం బాగుంటుంది. ఆ నీళ్లు ఉంటే ఆ ఘాటు, ఆ కారం తినడానికి ఇష్టపడరు ఎవరు. ముల్లంగి నీళ్ళని ఇలా పిండితే చాలా బాగుంటుంది పళ్ళెము తినడానికి. ఇలా పిండుకుంటున్నాను నేను అన్ని తురిమిన ముల్లంగిని. చూడండి, ఆ 2 ముల్లంగికే ఇంత వాటర్ వచ్చింది. ఇప్పుడు టెంకాయ కూడా తురుముకోవాలి సేమ్ అలానే. ఇప్పుడు ఎలా చేద్దామని చూసి స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసువులు, 1 స్పూన్ సాసువులు, దాని తర్వాత కరివేపాకు, కొంచెం మినగపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. దాని తర్వాత 2 మిరపకాయలు, దాని తర్వాత మేము తురిమి పెట్టుకున్న ముల్లంగి వేసుకొని బాగా ఫ్రై చేద్దాము. చివసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముల్లంగిని కలర్ కూడా లైట్ గా చేంజ్ అవుతుంది, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. పచ్చివాసన పోయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న టెంకాయని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము. ఒక 1 మినిట్ తర్వాత మన ముల్లంగి పళ్ళెం రెడీ. సింపుల్ అండ్ ఈజీ రెసిపీసే పోస్ట్ చేస్తాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.